నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భీమవరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన 4వ స్టోర్ ప్రారంభించిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. జగన్ సీఎంగా ఉండగా ఆయన కార్యదర్శిగా వ్యవహరించిన కె ధనుంజయ రెడ్డి, ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో నేరానికి పాల్పడినట్లు పక్కా ఆధారాలున్నాయి. ఇది మిగతా కేసుల్లో సాధారణ కేసు కాదు. 3,500 కోట్లకు పైగా దోచుకున్న వ్యవహారం. ఇదే కేసులో ఇతర నిందితులు వీరిద్దరి పాత్ర గురించి వాంగ్మూలాలిచ్చారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసీ రెడ్డి ఇతర నిందితులతో కుమ్మకై వీరిద్దరూ మద్యం కుంభకోణానికి తెరలేపారు అని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీటు వాదనను వినిపించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు రిమాండ్ కోరుతూ న్యాయస్థానంలో శనివారం హాజరుపరిచినప్పుడు సిట్ తరపు న్యాయవాది ప్రాసిక్యూషన్స్ ఏడి రాజేంద్ర ప్రసాద్ వాదనను వినిపించారు. నిందితులిద్దరూ అక్రమాలకు పాల్పడినందున వారిపై కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ విషయమై కేరళ, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులున్నాయి. వీరిద్దరూ ముడుపులు చెల్లించిన వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించి ప్రభుత్వ ఖజానాకు చెందించాల్సిన సొమ్మును దోచుకున్నారు. FSLA నుంచి నివేదికలు రావాలి. మద్యం కుంభకోణంలో కొలగొట్టిన 3,500 కోట్లు ఏమయ్యాయో తేల్చేందుకు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించాలి. విజయవాడ నగరంలో ప్రముఖ హీరోయిన్ మెహరీన్ సందడి చేసింది. రామవరప్పాడు నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ సెలూన్ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సెలూన్ పరిశీలించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ నేటి తరం యువకులందరికీ ప్రాధాన్యతిస్తున్నారని, వారి అవసరాల నిమిత్తం ప్రముఖ జావేద్ హబీబ్ సెలూన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తాను కూడా హెయిర్ కి ప్రాధాన్యతిస్తానని, రకరకాల హెయిర్ స్టైలిస్ట్ చేయించుకుంటానని చెప్పారు. విజయవాడ నగర ప్రజలకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎయిర్సెల్ నిర్వాహకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు ప్రశాంత్ ప్రారంభించినందుకు ఆయన విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ రాబోయే కాలంలో విజయవాడ నగరంలో కానీ నా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకా మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐటీ రంగంలో స్థిరపడినాలనే అయినా కూడా ప్యాషనేట్తో వాళ్ళు ఇది ఓపెన్ చేసినందుకు once again I wish them all the best, and in future I hope like within a year or so we're going to extend the branches here. Thank you so much. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు విజయవాడలో జావేద్ హబీబ్ హెయిర్ సాలోన్ ఓపెనింగ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. And chala heartiest congratulations to Veena Garu and Muttam family for inviting me here, and Javed Habib himself is here to come for this grand launch. So I wish them all the very best. Chala manchi salon Muttam chusanu, chala beautiful ga undi. I'm sure services kuda chala manchiga untanu. Next time I come to Vijayawada, now I have a place every time I will come to get myself pampered for sure. Thank you so much. We are grateful then. Yes, please do give me the appointment because I think it's going to be always fully booked, and definitely so please meeru andru every time you want to pamper yourself, definitely ikkadiki vachayandi. And like he rightly said that he is for hair. If you ever think about hair, for a haircut or any hair services, the first name that comes in anyone's mind is Javed Habib. So I'm really glad that finally he decided to give a franchisee here
in Andhra. I believe this should be the first one. I don't know. It is the ninth one. Oh wow, sorry. But yeah. So successful. But that's amazing. No, I know like there are I think 1,000+ salons everywhere all Legal. around. That's legal, illegal, 1 lakh. Wow. Oh wow. Yeah. I see your face everywhere, almost on every salon. So that's amazing. So please మీరు అందరూ ఇక్కడికి వచ్చేయండి and definitely you will love it. And lots of love to you all. And I always love coming back to Vijayawada. So I'm so happy that you all keep calling me and give me all the love. ప్రతిసారి విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? And I think Vijayawada people love me the most. I have seen that. If anytime Andhra, Telangana lo, if I feel that maximum where my fans are there, it's from Vijayawada. So yes. So I'm always very proud to come back here. Thank you. Thank you. First we are talking about salon, so I think we should only talk about the salon and I will let Mr. Habib talk now. Thank you. Javed Habib brand is a brand which runs almost like 1,000 salons, and we are in 135 cities. We are in 27 states of India. So we are the brand of the country. We are not the brand of Hyderabad or Andhra. If we talk about Javed Habib is an education-based brand because we run 7 academies where we teach people how to cut hair, because you can make any beautiful looking, good-looking salon, but the main thing is the skilling. So we train the skilled people. What services we are offering? We are offering a good haircut, we are offering a beauty, we are offering a makeup. Matlab, if you want to look beautiful, handsome, trendy, or fashionable, only one place, that is called Javed Habib. That's why people call me the hair don. Oh, hair don is here. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ముందుగా జావిద్ సార్కి, మెహరీన్ గారికి, అలాగే తేజ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు. జావిద్ గారు వస్తేనే సక్సెస్ వచ్చేసిందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేవి లగ్జరియస్గా చాలా ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేశాము. ఇక్కడ ఎన్కేపాడు నుంచి ఇప్పుడు కరెన్సీ ఈ రాంవరపాడు వరకు ఏది ప్రీమియం సలూన్ అనేది లేదు. చాలా రీసెర్చ్ చేసి పెట్టడం అనేది జరిగింది. లగ్జరియస్గా ఉంటుంది. వీకెండ్స్ చక్కగా ఫ్యామిలీ అందరూ రావడానికి విఐపి రూమ్ అనేది కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేయించుకుంటానికి. ప్లీజ్ డూ కమ్ విజిట్ అండ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. లైక్ పెడిక్యూర్, మానిక్యూర్, వ్యాక్సింగ్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ అదర్ ఫేషియల్స్, డిఫరెంట్ ఆఫ్ కెరటిన్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ప్లీజ్ డూ విజిట్. బ్రైడల్ కూడా ఉంటుందండి. విఐపి రూమ్లో ప్రొవైడ్ చేస్తాం. చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఐ హోప్ ప్రామిస్ మళ్ళీ ఒకసారి వస్తే కమ్బ్యాక్ అవుతారు. అండ్ ఇప్పుడు 30% ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పటి నుంచి. ప్లీజ్ ఈ లోపు వచ్చి హోప్ఫుల్లీ ఆఫర్ని క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. అవునండి, ఫ్యామిలీ మొత్తం కిడ్స్కి ఉంది, మెన్కి ఉంది, ఉమెన్కి ఉంది, అందరికీ ఉంది. విఐపి రూమ్ అనేది అందుకే పెట్టింది. ఫ్యామిలీ ఈ మధ్య వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి మాల్స్కి ఆడికే వెళ్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ కేర్ కూడా అవసరం కాబట్టి ప్యాంపర్ చేసుకుంటానికి ఇక్కడికి వస్తే చక్కగా విఐపి రూమ్లో అందరూ చక్కగా సరదాగా కూడా స్పెండ్ చేయొచ్చు. ఏఐఐసి కాలనీలో ఆనాది కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్థానికంగా ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో అధికారులు చర్చలు జరిపి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం ఆటోనగర్లోని ఏఐసిసి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశమై వారి సమస్యను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇళ్ల పట్టాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కామన్ సైట్ రెగ్యులేషన్ చేయాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైన వాతావరణం ఇచ్చినా కానీ ఆఫీసర్స్ వల్ల అడ్డంకుల వల్ల కొద్దిగా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాక ఎమ్మెల్యే గారు చైర్మన్ రామరాజు గారు కృషితో ఏపీఐసి చైర్మన్ గారు మెయిన్ కృషి చైర్మన్ గారి కృషితో కూడా ఇది సెటిల్ చేయడానికి మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీని మీద త్వరలో మేము జనలబాడీ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని ఏపీఐసి చైర్మన్ గారి దగ్గర ఫైనల్గా మీటింగ్ చేసుకుని ఈ కాలనీ వాసుల 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆశించిన ఫలితం అనుభవించడానికి మాకు జనలబాడీ తీర్మానం అయినాక మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియపడుతున్నాం. ఏపీఐసి కాలనీలో
అనాది కాలంగా ఉన్న సమస్యని ఇప్పుడే అనేక పర్యాయాలు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడున్న ఆ ఇళ్ల మీద ఎలాంటి అదనపు భారం ఒక్క పైసా కూడా పడకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సహాయం అందించాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి 1-4 సార్లు ఇక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి, ఈ స్థలానికి ఎవరు డబ్బులు కట్టారు, కామన్ ప్లేస్ ఎవరి పేరు మీద ఉంది, డబ్బులు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా 50 సంవత్సరాల రికార్డునంతా కూడా బయటికి తీసి రామరాజు గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి అధ్యక్షతన ఆయన యొక్క సంకల్పంతో వాళ్ళ పేద ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంగానండి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి, రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళ పేరు మీద ఉండాలా, ఇది ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఆక్యుపై చేసి కట్టినా కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కూడా దానికి అనుకూలంగా ఉన్నారు. ఈ యొక్క వాతావరణంలో ఇక్కడున్న స్థలాలు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క పైసా బడ్డీని పడకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళకి దక్కాలి అనే కాన్సెప్ట్. స్వచ్ఛతతో తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగానే డ్రైన్లే పూడికతీత పనులు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన సిబ్బందికి సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్లోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్క్ మీదుగా మున్సిపల్ అధికారులు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుధ్య కార్యక్రమాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇక అధికారుల సంక్షేమంలోనే పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో తెనాలి అగ్రగామిగా ఉంటున్నారు. ఇతర నియోజకవర్గాలకు స్వచ్ఛతతో ఆదర్శంగా నిలుపుతామన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ సక్రమంగా చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రతి 3వ శుక్రవారం శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం అనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. చాలా అవసరం. అందులో భాగంగా
ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకుని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను, పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించిన నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేశాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న సుల్తానాబాదు, వీటన్నిటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లో రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు. ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నాను. వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం. కమిషనర్ గారికి మరొకసారి నేను చెప్పడం జరిగింది, తప్పకుండా యాక్షన్ చేసుకున్నాం. చైర్పర్సన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతో అవసరం. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు, కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే దానిపైన తప్పకుండా మేము చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని కూడా కోరాను. ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని
2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు. సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా. బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో, ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ కూడా మళ్ళీ రిపీట్. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, వీ విల్ ఫైట్ అవుట్, లీగల్గా ఫైట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను. ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను, నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా
లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్ర ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో తన 4వ స్టోర్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఇది లాడియా తొలి స్టోర్. విజయవాడలో ఈ స్టోర్ను ప్రముఖ ఐటీ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆభరణాలను తమకు కావలసిన డిజైన్లో చేయించుకుంటున్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగింది. కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తున్నారు. లాడియా డైరెక్టర్ అఖిల్ వేమ్లూరి మాట్లాడుతూ విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాను ముందుగా ఉన్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ కొత్త డిజైన్లను చేరువ చేసేందుకు ఎప్పుడు ముందుంటామన్నారు. తమ ల్యాబ్ గ్రోన్ వజ్రాల రీతిలోను తయారు చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకమైన గ్రేడింగ్ చేసి అందిస్తున్నామన్నారు. బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాల శాలిటార్లు ఎంచుకోవడానికి విస్తృత ఎంపికతో అందిస్తున్నామన్నారు. మరియు హరంలు, వడ్డానాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, పోలికీలు ప్రత్యేకంగా ఇస్తున్నామన్నారు. లాడియాలో స్వంత నచ్చిన డిజైన్లు తయారు చేసుకోవచ్చన్నారు. డైమండ్ గ్రేడింగ్ లో సర్టిఫికేషన్ లో గ్లోబల్ అథారిటీ అయిన IGI నుండి ధ్రువపత్రాలు ఉన్నాయని అన్నారు. క్యారెట్ డైమండ్ ధర 24,999 వర్సెస్ నుండి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణులు లభిస్తుంది. మే 15 నుండి మే 25 నుంచి 2025 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు. ఇటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ 2 హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds అనుకుంటాను. I think a lot of hype for lab grown diamonds. అంటే నేను పెద్దగా అదే చెప్తున్నాను, I generally don't wear lot of jewelry. నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ. బట్ మా అమ్మగారికి చాలా ఇష్టం డైమండ్స్ అంటే. సో మేబీ సమ్టైమ్స్ మీకు ఏదైనా నచ్చితే గిఫ్ట్ ఇవ్వాలి మీ మదర్. నేను ఇవ్వాలా? మీరే ఇవ్వాలి కదా. నేను మీకు ఇస్తాను, మీరు మీ మదర్. ఖచ్చితంగా. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. విషింగ్ యూ సూపర్ డూపర్ లక్. 4th స్టోర్ ఇది మీది. విషింగ్ యూ ఇంకా చాలా స్టోర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలనేసి విషింగ్ యూ ఆల్ ద లక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా బాగుంది. ద కాస్టింగ్ ఆల్సో మన మామూలు డైమండ్స్ కొనాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను వేసుకుంది కూడా వాల్ జ్యువెలరీ ఫర్ లైక్ బ్రైడల్ సెట్. ఇది నిజం రియల్ అయిన డైమండ్స్లో కొనాలి అంటే ఐ థింక్ మినిమం 50 lakhs పెట్టాలేమో కదా. లైక్ ద హోల్ సెట్ ఒక 50 లక్షలు అవుతుంది. బట్ ఐ థింక్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే, హాఫ్ కన్నా తక్కువే. ఐ థింక్ అందరికీ డైమండ్స్ అంటే చాలా మందికి ఇష్టం. సో బ్రైడల్ సెట్టింగ్ డైమండ్స్ వేసుకోవాలి అంటే యుల్ గెట్ ఇట్ ఇన్ బడ్జెట్. అంటే ఇట్స్ ఆల్సో అ నైస్ డీల్ అనుకుంటాను. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. చాలా there's absolutely no difference between the real diamonds and lab grown diamonds. It's all the same. It's just the కెమికల్ కంపోజిషన్ కానీ యాజ్ అ డైమండ్ న్యాచురల్ ల్యాబ్ గ్రోన్ ఒకటే. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనుకుంటాను. జస్ట్ దట్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుందో ఇది న్యాచురల్, ఇది ల్యాబ్ గ్రోన్ అని చెప్పడానికి, చూసి చెప్పడానికి కానీ ఎవరు చెప్పలేదు. మా మమ్మీకి అది చేపల పులుసు చేసి అదే చెప్తూ ఉన్నాను, అంత కాస్ట్లీ కొని ఇచ్చేసాను, ఇక్కడ ముందే చూస్తుంటే ఇక్కడే సగం ప్రైస్లో అయిపోయేది అనేసి. ఇంకా 10 movies సైన్ చేస్తున్నారు. సో గుల్రాజ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా, అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఐ మీన్ ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా. సో సంక్రాంతికి వస్తున్నాం, మీరు అందరు చూస్తుంటారు, మీకు అందరికి నచ్చింది కదా సినిమా. సో నేను అదే చెప్పాను కదా, వెరీ సింపుల్ పర్సన్. నేను చాలా లైట్ జ్యువెలరీయే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా ఫంక్షన్స్కి వాటికైతే పెళ్లి చేసేసుకుందామా, ఇప్పుడే కదా సినిమా హిట్ అయింది. అది మన తలరాత. ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు చేస్తున్నాను 2 తెలుగు
మూవీస్ ఒక సిరీస్ ఒకటి మూవీస్ ఒకటి సైన్ చేసాం. వీ కాంట్ రివీల్ ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, యూ నో లైక్ హౌ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వర్క్స్. సో డీటెయిల్డ్ ఇది ఇవ్వలేము. ఈవెన్ మూవీస్ ఆల్సో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తే కానీ మనం చెప్పడానికి లేదు. బట్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ మై తెలుగు ఆడియన్స్. ఇంత మంచి అంటే నేను చాలా తమిళ సినిమాలు చేశాను. ఐమ్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ మోర్ దెన్ 12 years. నేను దగ్గర దగ్గర 35 తమిళ సినిమాలు చేశాను. ఒక 5 సినిమాలే తెలుగు సినిమాలు చేశాను. ఐ మీన్ యూ గైస్ వుడ్ హావ్ వాచ్డ్ వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, కౌశల్య కృష్ణమూర్తి. బట్ సంక్రాంతి ఈజ్ గివెన్ అ బిగ్ బ్రేక్. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని దేవుడి దయ వల్ల. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు. నేను చేయట్లేదే, నేను ఎక్కడ చేస్తున్నాను, నయనతార మ్యామ్ చేస్తున్నారు. సో యా, విజయవాడ ఇస్ వెరీ నైస్. ఐ లైక్ విజయవాడ. మంచి భోజనం దొరుకుతుంది అండ్ కదా. నిన్న చేసుకున్నాను దర్శనం. నేను ఎప్పుడు వచ్చినా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళడం చాలా చాలా విశేషమైన అమ్మవారు. మామిడి పళ్ళు వచ్చినాయా మీ ఊర్లో? వచ్చినాయా? ఏ రసాలు వచ్చినాయా? అన్నీ వచ్చినాయి. అదే మా అమ్మ చెప్పింది, మామిడి పళ్ళు తీసుకుని రావే విజయవాడ వెళ్తున్నావు కదా అనేసి. నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు ఇక్కడ రోజువారీ వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి. మా దగ్గర 1000+ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది. మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్క్లూజివ్, ఇంకెలాగ ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా స్టోర్కి రండి, మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు. సో మీకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండేది, దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము. 100% ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండిద్దండి. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. జ్యువెలరీ అనేది అందరికీ అన్ని రకాలమైన జ్యువెలరీ కావాలి. ఎవరు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది వేసుకోవాలనుకోవట్లేదు. ఈవెంట్కి మార్చుకుందాం. సో నేను వేసుకుంది కూడా లాడియా నుండే. యూ కెన్ సీ ఇట్స్ ఆల్ సాలిటేర్. Yeah, it's all solitaire. You're the director. You're the director. She's a little bit కొంచెం nervous. రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని. బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ బీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. ఐ థింక్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి. అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని మరియు ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహాలు అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ కి వివరాలు అందజేశామని చెప్పారు. క్రీడాకారులు బాగా రాణించిన ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక భాగంగానే వారి రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్, సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు కృష్ణ, నాది విశాఖపట్నం జిల్లా. ఇవాళ కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా మంచి వాతావరణంలో, ఎటువంటి కాంట్రవర్షన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ లేకోకుండా మంచి వాతావరణంలో ఎన్నిక జరిగింది. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ప్రభావతి గారిని ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ గారిని సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా కబడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ముందర ఉన్న కర్తవ్యాలు ఏంటంటే, మన కబడ్డీ టీంని నేషనల్స్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలి. అలాగే మన ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాకి కానీ, ఐపీఎల్ కానీ వీటిలో కూడా ఆడి ప్లేయర్స్ అందరూ ఆర్థికంగా కానీ ఇదిగా బలపడాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ ఈ నేషనల్స్ ఆడిన వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ NSDCI గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ఐ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా యొక్క సభ్యులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ఈరోజు ఏదైతే ఖేలో ఇండియాలో మెడల్ కొట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. అలాగే మన ఖేలో ఇండియాలో మంచి ప్రతిభ కనబరిచినందుకు మణికంఠ అనే కుర్రోడికి పాట్నా పైలట్స్ నుంచి 3 lakhs రూపీస్ని మన అసోసియేషన్ ద్వారా ఇప్పించడం జరిగింది. రానున్న కాలంలో ఆ క్రీడాకారుని ఇండియన్ టీంలో ఆడే విధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రోత్సహిస్తుందని, అలాగే నెక్స్ట్ 2 years తర్వాత అతన్ని పాట్నా పైలట్స్ టీంలో కూడా తీసుకున్నానికి వాళ్ళు సైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పుట్టుకొడుగులా పుట్టుకొస్తూనే ఉంటాయి, ఏదో పేరు ఊరు లేని సంఘాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ
అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఇండియా ఎవరికైతే గుర్తింపు వస్తుందో ఆ సంఘానికే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు డిఎస్సిలో క్రీడా కోటాలో తీసేసి ఏదైతే ఫామ్ 2 అన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారానే శాప్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ రికగ్నేషన్ ఉన్న అసోసియేషన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకటి ఉంటుంది. అదే మా యొక్క ఈరోజు కొత్తగా ఎన్నుకోబడిన సంఘం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 13 నుంచి 26 ఫ్రెష్ ఎలక్షన్ అనేది ఎందుకు పెడతాం ఆంధ్ర కబడ్డీ కంటే 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏదైతే గవర్నమెంట్ రీఆర్గనైజేషన్లో 13 జిల్లాల నుంచి 26 ఇంక్రీజ్ చేశారో దానివల్ల మిగతా కొత్తగా జిల్లాలని ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు మరలా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్స్కి రాబోయే రోజుల్లో 26 జిల్లాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి ఆ అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ప్రభావతి మేడం గారు ప్రెసిడెంట్గా, ఈ యలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. విజయవాడ NH5 రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ వద్ద తప్పతాగి అసభ్యకర భంగిమలో బైక్ పై వెళ్తున్న ప్రేమసంట. పాకిస్తాన్ మద్దతుతో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఇది భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని శనివారం భీమవరంలో కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వీసా కోడేరు వంతెన వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ల మీదుగా జువలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద ముగిసింది. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు దేశభక్తితో జాతీయ జెండాలు పట్టుకుని పాల్గొన్నారు. తిరంగా బైక్ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మరియు అస్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, మాజీ చైర్మన్ కూల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మొరగని నారాయణమ్మ, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు సంఖ్యలో ప్రజలు తదితరులు ఇక వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భీమవరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన 4వ స్టోర్ ప్రారంభించిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.